ప్రభువుకు వందనాలు. ఈరోజు వాక్య భాగం కీర్తన గ్రంథం 146 కీర్తన చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతికిన కాలమంతయు నా దేవునికి కీర్తించెదను. రాజుల చేతైనను నరుల చేతైనను రక్షణ కలగదు. మరి ఎవరి చేత కలుగుతుందండి రక్షణ? చూసారండి, రాజుల చేత అయినను నరుల చేత అయినను రక్షణ కలగదంట. మన దేవాతి దేవుని వలన, యెహోవా వలన మనకి రక్షణ కలుగుతుందండి. నరులు ఏం చేయలేరండి రక్షణ విషయంలో, రాజులు కూడా ఏం చేయలేరండి. దేవుడే మనకు రక్షణ కలుగు చేసే గొప్ప యెహోవా. మనకు ఈయన రక్షణ దయచేసిన రక్షణకర్త. చూడండి, యెహోవాను స్తుతించుడి అంటే మనం మనుషులుగా ఆయన పోలికలో ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్న దేవుడు. మనలను దేవుణ్ణి స్తుతించమని దేవుడు అడుగుతున్నాడు. పక్షులు స్తుతిస్తున్నాయి, కనీసం సముద్రము, భూమిని, ఆకాశము సృజించిన గొప్ప దేవుడు ఆయన స్తుతించమని యాకోబు భక్తుడు గారు మనకి చెప్తున్నారు. యెహోవాని స్తుతించండి అని. ఇది దావీదు రాసిన కీర్తనలండి. ఈయన ఏం చెప్తున్నారంటే నరుల చేతైనను రాజుల చేతైనను మనకి రక్షణ కలగదంటండి. అంతేకాదు ఈయన మనకి ఏం చెప్తున్నారంటే మనుషులు వీళ్ళు నమ్ముకుని మనం ఉంటే అలా మట్టిపాలైపోతారంటండి. మనుషులు నమ్ముకుంటే ప్రయోజనం ఏమీ లేదండి, వాళ్ళు మట్టిపాలైపోతారు. కానీ ఈ దేవుడు మనకి సర్వ సృష్టికర్త, సర్వమును సృష్టించిన ఈ యొక్క సర్వాధికారి మనకి ఏం చేశాడంటే రక్షణ కలుగు చేశాడండి. రక్షణ కలుగు చేసిన గొప్ప దేవుడు ఈయన. ఈ ఐదో అధ్యాయంలో ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవునో చూసారండి. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవునో వారు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడంటండి. యెహోవా మీద ఆశ పెట్టుకున్నవారు ధన్యులంట. మరి ఆ ధన్యతను మనం పొందుకుందామండి. మరి ఈయన ఏమంటున్నారంటే చూడండి, యాకోబు దేవ, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ అని మనం అడుగుతాం. ఈయన మన పితరుల దేవుడు, మన దేవుడు. ఇప్పుడు ఈయన గొప్ప దేవుడు, మన కొరకు సర్వమును వదిలేసి మనకి రక్షణ కలుగు చేసిన గొప్ప దేవుడు. మరి ఇలాంటి దేవుడిని మనం స్మరించుకుంటూ మనం స్వీకరిద్దామండి. ఈయన గొప్ప దేవుడు కనుక ఈయన యాకోబు దేవుడు. ఆయన భూమిని, ఆకాశముని ఆయన మనకి సృజించిన గొప్ప దేవుడు. భూమిని కలుగు చేసాడండి, ఆకాశం